సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేశ్వర్ యొక్క ఆదేశాల మేరకి స్వపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టింది. ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో ఏమేమి పనులు మనం చేయగలిగాం, ఇంకా మన పెండింగ్లో ఉన్నాయి అనే విషయాలు చెప్పడానికి మరి ప్రధాన ముందుకు తీసుకెళ్ళమని చెప్పి మాకు చెప్తూ ఎక్కడైతే ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఆ సెల్ ఫోన్ ద్వారానే అప్లోడ్ అయ్యేలాగా మరి మంచి స్పష్టమైన మాకు ఆదేశాలు సూచనలు చేసడం జరిగింది. ఇంటింటికి దండం పెట్టి వెళ్ళిపోవడం కాకుండా ఇప్పుడు నేను శాసనసభ్యుడిని కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఒక 11 నియోజకవర్గాలు కానీ బీజేపీ జనసేన ఎమ్మెల్యే స్థానాల్లో కానీ అక్కడ మా ఇన్ఛార్జి రోజుకి 50 ఇల్లు టచ్ చేయాలి మేము. ఆ రకంగా ఈ 30 రోజులు ప్రతి ఇంటికి తిరగమని చెప్పి అదేవిధంగా ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ఆదేశాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హౌస్ హోల్డ్స్ని కవర్ చేసేలాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే గత 2 రోజుల నుంచి మేము మండపేట నియోజకవర్గంలో మరి ఇంటింటికి మేము వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ చేసిన పనులు చెప్పుకుంటూ మరి మేము ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం. అది తిరిగేటప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ హామీలు కూడా మేము ఇవ్వలేదని చెప్పట్లేదు. సూపర్ 6 క్యాలెండర్ కూడా పట్టుకెళ్తున్నాం, పాంప్లెట్ పట్టుకెళ్తున్నాం, ఏది చేసాం ఏది చేయలేదని చెప్తున్నాం. అదే విషయాన్ని మొన్న 2వ తారీఖున కూడా ప్రెస్ మీట్ ద్వారా మేము చేసిన పనులు మాత్రమే చెప్తూ ఇంకా మనం ఏమేం చేయాలో మేము చెప్పాం. దాని మీదే మరి ఆ పక్కనేమో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఇక్కడ మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ నాయకులు శ్రీ తోట త్రిమూర్తి గారితో సహా ఏయో కాకి లెక్కలు చెప్తున్నారు, ఏమీ చేయట్లేదు అంటున్నారు. మరి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు అయితే ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మనకు సమాధానం చెప్పరు కాబట్టి మరి ఈ వైఎస్ఆర్ నాయకులు స్ఫూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇక్కడ తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇచ్చిన విషయం మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా? అదేవిధంగా మరి పెన్షన్ మరి 3 నెలలు వెనక్కి వెళ్ళి ఒకేసారి 4,000 రూపాయలు చేసి దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేస్తే మీకు కనిపించట్లేదా? ఉచిత గ్యాస్ పథకం మీకు కనిపించట్లేదా? మరి ఈ రైతులకు ఇచ్చే 20,000 రూపాయలు కానీ అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ ముందుది జూలై నెలలో, తర్వాత ఆగస్టు 15కి ఇది మన మహిళలకు ఉచిత బస్సు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. నేను మాట్లాడింది నా మాటనే, మీకు కళ్ళు కనిపించడం లేదన్న మాట వెనక్కి తీసుకుంటున్నాను. నాది పొరపాటే. మీరు ఏం చేయాలి, కళ్ళు కనపడలేదన్న మాట నాకు పొరపాటే. మీకు కళ్ళు ఒకటే కాదు, చెవులు బుద్ధి కూడా మీకు పనిచేయటం లేదు. ఒకే ఒక మాట చెప్పిన వల్ల అది కాదు, కళ్ళు చెవులు బుద్ధి కూడా మీకు పనిచేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అనౌన్స్ చేస్తున్నాను. మీకు వైఎస్ఆర్ నాయకులు ఎవరికీ కూడా మరి ఇంచేతో తెలీదు, ఇంచేత కాదు, అధికారంలో మీ ఇష్టం పనిచేశారు, మీ ఇష్టం వ్యవహరించారు. అధికారం పోయేటప్పటికీ ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో నోటు వచ్చిన మాటలల్లా మీరు మాట్లాడుతున్నారు. మరి అయ్యా తోట త్రిమూర్తులు గారు, మీ భారతి గారు, వైఎస్ భారతి గారు ఇంటింటికి తిరిగి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి మేము మరి ఇస్తామని చెప్పి మరి చదువుకునే పిల్లలకి ఇస్తామని చెప్పారు. ఎందుకు మీరు 5 సంవత్సరాలు అయినా మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు? అదేవిధంగా 1000 రూపాయల వైద్యం దాటినటువంటి అందరికీ కూడా మేము గవర్నమెంటే ఆ అమౌంట్ కడతామని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికల ముందు. ఇలా ఒకటి కాదు, అనేక హామీలు. ఎందుకు మరి అదే టిట్కో ఇవి అన్నీ కూడా మరి మొత్తం ఉచితం అన్నారు. ఏది చేశారు మీరు అడుగుతున్నాం. ఏది చేయకుండా
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మీరు మార్చి 10 లక్షల కోట్ల అప్పు మరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు అప్పచెప్పడంతో దాన్ని అపార అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఆమెని తీర్చుకుంటూ ఉద్యోగస్తులకి మరి 1వ తారీఖునే జీతం ఇచ్చేలా చేస్తూ ఇటు పెన్షన్లు అటు ఇది అన్ని కూడా చేసుకుంటూ ఆయన యొక్క అపార అనుభవం ముందుకు సాగుతూ ఉంటే దానిపైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు వారిద్దరి యొక్క దాని తోడ్పాటు అందిస్తూ ఉంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి కేంద్రం నుంచి నిధులు ఇస్తూ ఉంటే ఈవేళ పోలవరం మీరు పక్కన పెట్టారు. పోలవరం మళ్ళీ పట్టాలు ఎక్కించారు. 2028లో దాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పి క్యాన్వస్ చేయడం జరిగింది. అమరావతి 60,000 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోయిందన్నారు మీ అందరం, దాన్ని కూడా మరి 12,000 కోట్లు రిలీజ్ చేసే విషయాన్ని మరి మీకు గుర్తు చేస్తూ రైల్వే జోన్ ఆ ఊసే మీరు 5 ఏళ్ళు కూడా ఎక్కడ అడగలేదు. అది కూడా రైల్వే జోన్ కూడా సాధించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ ఇక నుంచైనా తప్పుడు మాటలు మాట్లాడకుండా ఏ పనులు చేశారో ఆ పనుల్ని మీరు మెచ్చుకుంటూ చేయని పనులు అడగడం తప్పులేదు. మీరు ప్రతిపక్షంగా ఏవైతే మీరు అడగాలో చేయని పనులు అడగండి. ఏదీ చేయలేదు అంటే మాత్రం ప్రజలను మోసపరచడం తప్ప వేరే కాదని చెప్పి మీకు తెలియజేస్తూ శ్రీ నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో దేని మీదైనా సరే నేను చర్చకు రెడీ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఎందుకు మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంగీకరించలేని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక్కడ మనందరం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. నిన్నే ఒక కార్టూన్ చూశాను. 151 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ దాటి ప్రజల్లోకి రాలేదు. 11 సీట్లు ఇచ్చాక బయటకు వస్తున్నారు. మళ్ళీ సార్ 1 సీట్ ఇస్తే మాతో కలిసి పనిచేస్తారేమో అని చెప్పి ఒక కార్టూన్ ఇస్తే నిజంగా 100% కార్టూన్ని నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఇక నుంచి అయినా చేసిన పనులు అంగీకరించండి, చేయవలసిన పనులు మాత్రం డిమాండ్ చేయమని చెప్పి మీకు నేను సూచన చేస్తా ఉన్నాను.